భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో చేనేత సహకార ఎన్నికల నామినేషన్. మొత్తం 18 నామినేషన్లు వచ్చినట్టు తెలిపిన ఎన్నికల అధికారి. తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగిలో మౌలిక వసతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఎమ్మెల్యే. వివిధ కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన గూడెం మహిపాల్ రెడ్డి. గజ్వేల్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి ఇందిరా పార్కు చౌరస్తా వరకు ఆర్వీఎం మెడికల్ కళాశాల విద్యార్థుల ర్యాలీ. సేవ్ ఫార్మర్ సేవ్ నేషన్ అంటూ నినాదాలు. జిల్లాలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్. ఈ యూరియా యాప్ లో మిస్యూజ్ చేసిన సంఘటనలో ప్రమేయం ఉన్న వారిని అరెస్ట్ చేశామన్న హైమవతి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ చేనేత సహకార సంఘంలో ఎన్నికల సందర్భంగా గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఎన్నికల అధికారి చిన్నల్లా గౌతమ్ మాట్లాడుతూ నిన్న ఈ రోజు కలిపి మొత్తం 18 నామినేషన్లు వచ్చినట్లు, దానిలో ఒక మహిళ 17 మంది పురుషులు నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ చేనేత సహకార సంఘంలో ఎన్నికల సందర్భంగా గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఎన్నికల అధికారి చిన్నల గౌతమ్ మాట్లాడుతూ నిన్న ఈ రోజు కలిపి మొత్తం 18 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. దానిలో ఒక మహిళ 17 మంది పురుషులు నామినేషన్ వేయడం జరిగిందని, రేపు అనగా శనివారం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. అలాగే 5వ తారీఖు రోజు స్కూట్ని, 6వ తారీఖున విత్డ్రాలు ఉంటాయని, అదే రోజు గుర్తులు కేటాయిస్తారని, జూలై 10వ తేదీన ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారని, గజ్వేల్ చేనేత సహకార సంఘం సొసైటీలో 236 మంది ఓటర్లు కలిగి ఉన్నారని, దానిలో 9 మంది డైరెక్టర్లుగా ఎన్నుకోబడతారని తెలిపారు. వారిలో 2 మహిళలు, 7 పురుషులు డైరెక్టర్లుగా ఎన్నికవుతారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 రోజుల్లో చైర్మన్ మరియు వైస్ చైర్మన్, సెక్రటరీ పోస్టులను ఎన్నుకోవడం జరుగుతుందని, కాబట్టి సంఘం ఎన్నికలకు ఓటర్లు సహకరించాలని ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ కోరారు. అందరికీ నమస్కారం. నేను ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్. చేనేత సహకార సంఘానికి ఇప్పటి వరకు 18 నామినేషన్లు వచ్చినాయి. నిన్న 4 నామినేషన్లు వచ్చినవి, ఈరోజు 14 నామినేషన్లు వచ్చినాయి. మొత్తం ఇప్పటి వరకు 18 నామినేషన్లు. ఇంకా రేపు 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 5వ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది, 6వ తారీఖు నాడు విత్డ్రా ఉంటుంది. విత్డ్రా అయిపోయాక వాళ్ళకు సింబల్స్ కేటాయించబడుతుంది. 10వ తారీఖు నాడు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ ఎన్నికవుతుంది, డైరెక్టర్లు ఎన్నికవుతుంది. డైరెక్టర్లు ఎన్నికైనాక 3 రోజుల లోపల ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ కార్యవర్గ ఎన్నిక కూడా జరుగుతుంది. మన సొసైటీ చేనేత కార్మిక సంఘంలో మొత్తం 236 మంది ఓటర్లు ఉన్నారు. అందులో కొంతమంది మహిళా సభ్యులు కూడా ఉన్నారు. ఇందులో ఈ డైరెక్టర్స్ని మహిళలకు 2 పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి. మిగిలిన 7 పోస్టులు ఓపెన్ కింద ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు. 2 పోస్టులు మాత్రం ఉమెన్కి కేటాయించారు. పత్రాలు కూడా ఓపెన్ కింద వైట్ బ్యాలెట్ పత్రం వస్తుంది, మహిళలకు పింక్ బ్యాలెట్ పత్రం వస్తుంది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగి డివిజన్ పరిధిలో ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలో 2,37,00,000 రూపాయలతో అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ పనులకు ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగి డివిజన్ పరిధిలో ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో 2,37,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ పనులను, అంతర్గత మురుగునీటి కాలువలకు, బోర్వెల్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపనను జీఎంఆర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, రక్షిత మంచినీటి వసతులు కల్పించడం తమ ప్రాధాన్యత లక్ష్యమన్నారు. ముత్తంగి డివిజన్ ను అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామన్నారు. ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనుల కోసం దశల వారీగా నిధులు కేటాయిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్, ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, ఇంజనీరింగ్ విభాగం డిఈ కృష్ణవేణి, ఏఈ ఫైజాన్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కిట్టు, మీరాజ్ ఖాన్, సందీప్, అబీబ్,
రామకృష్ణ, నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సైఫరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగంగా ఈరోజు ముత్తంగి డివిజన్లో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, ఎక్స్ సర్పంచ్ ఉపేందర్, అలాగే మాజీ ఎంపీటీసీలు, మాజీ మెంబర్లు, మాజీ సర్పంచులు, కాలనీ వాసులు, ముత్తంగి పెద్దలందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ, వాటర్ ప్రాబ్లం ఉండడంతో బోర్లు కానీ ఈరోజు ముత్తంగి డివిజన్లో శంకుస్థాపనలు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మౌలిక వసతులు సమకూర్చడానికి స్థానిక నాయకులతో, స్థానిక ప్రజలతో ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి పూర్తి స్థాయిలో శాంక్షన్లు తీసుకొని వారికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి సమకూర్చే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి స్థానిక నాయకులు మేమందరం తప్పకుండా వారికి జవాబుదారీగా పనిచేసి ఇవన్నీ మౌలిక వసతులకు సమకూర్చామని తెలియజేస్తూ ఈరోజు 2,37,00,000తో వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గజ్వేల్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇందిరా పార్కు చౌరస్తా వరకు ఆర్వీఎం మెడికల్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఫార్మర్, సేవ్ నేషన్ అంటూ నినాదాలు చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు అమూల్యమైన జీవితంపై అవగాహన లేక, ముఖ్యంగా రైతులు క్షణికావేశంలో పంట పొలాల కోసం తయారు చేసిన క్రిమి సంహారక మందులను పంటలకు కాకుండా అనవసరంగా దుర్వినియోగం చేస్తున్నారని, దీని వలన ఆరోగ్య ఇబ్బందులకు గురవుతున్నారని, వాటిని అరికట్టడం కోసం ఆర్వీఎం హాస్పిటల్ సిబ్బంది వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇందిరా పార్కు చౌరస్తా వరకు ఆర్వీఎం మెడికల్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఫార్మర్, సేవ్ నేషన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్, సిబ్బంది పాల్గొన్నారు. గజ్వేల్ ప్రాంతంలో వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఆర్వీఎం హాస్పిటల్ తరఫున ఈరోజు పెస్టిసైడ్ సూసైడ్ దాని మీద ఒక ర్యాలీ చేయడం జరిగింది. దానికి వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, మా స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. ముందు ఈ పెస్టిసైడ్స్ అవాయిడ్ చేస్తూ సూసైడ్ చేసుకోవద్దని విన్నవిస్తున్నాం రైతులందరికీ. తప్పకుండా దాన్ని పాటించాలని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. వైద్యో నారాయణ హరి, డాక్టరు దైవంతో సమానము. డాక్టర్ గారు వాళ్ళు చేసే సేవ, డాక్టర్ వృత్తి అంటే 108 లాగా 24 అవర్స్ అవైలబుల్గా ఉండి సేవ చేసే వాళ్ళే డాక్టర్. వాళ్ళకి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు. మన ప్రాంతంలో, మన గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్వీఎం హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి మన రోగులందరికీ కూడా, అదేవిధంగా ఎవరైతే హెల్త్ ఖరాబ్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఆర్వీఎం హాస్పిటల్ ఒక దేవాలయంగా పనిచేస్తుంది. మరి అలాంటి హాస్పిటల్ని ఈరోజు సేఫ్గా ఉండాలి ఫార్మర్ అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆర్వీఎం హాస్పిటల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ హెడ్ క్వార్టర్లో ఒక భారీ ర్యాలీ నిర్వహించి రైతులు కాపాడుకోవడే విధంగా ఈ గడ్డి మందులు ఏవైతే ఉన్నాయో, అదే పాయిజన్ ఏదైతే మెడిసిన్ ఉందో వాటన్నింటిని కూడా నివారించాలి. ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవాలి, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో రైతు సేఫ్గా ఉండాలి, అదేవిధంగా ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది చాలామంది కూడా విద్యార్థులు కావచ్చు, లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, అదేవిధంగా రైతు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, రకరకాల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఆత్మహత్యలు జరగడం వల్ల మీ పిల్లలు అనాథలుగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితము, వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పైల్ అయిపోతూ ఉంది. ఎందుకంటే చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోవడం వల్ల, వాళ్ళ పేరెంట్స్కి లేకపోవడం వల్ల, వాళ్ళకి గాడ్ లేకపోవడం వల్ల వాళ్ళు పూర్తిగా అనాథలుగా మారిపోయి వాళ్ళు రోడ్డు మీద అడుగు తినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకుంటా మీ పిల్లల భద్రత కోసం ఆత్మహత్యల్ని నివారించండి. క్షణికావేశంలో వచ్చినటువంటి నిర్ణయాలను రద్దు చేసుకొని ఏదైనా ఉంటే పోరాటం చేయాలి. మనిషి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనిషి కొట్లాడితే ఏదైనా చేయవచ్చు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు
అంబేద్కర్ లాంటి వాళ్ళు ఈ దేశం కోసం ఎంతో సేవ చేశారు. మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ఈ దేశం కోసం మన పిల్లల్ని కానీ మనం కానీ సర్వీస్ చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఆర్వీఎం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా రైతు భద్రత కోసం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కేసీఆర్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. జిల్లాలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె హేమావతి హెచ్చరించారు. ఈ యూరియా మిస్యూజ్ చేయడం ఘటనలో ప్రమేయం ఉన్న ఇతరుల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నామని, వారిని గుర్తించిన తర్వాత వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె హేమావతి హెచ్చరించారు. ఇటీవల చర్యాల మండలంలో శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ షేల్ షాప్ లో యూరియా సరఫరాలో కొంత అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి రావడం జరిగిందన్నారు. వెంటనే జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా ఎంక్వైరీ చేసినప్పుడు ప్రాథమిక ఎంక్వైరీ రిపోర్ట్ లో శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ సేల్ షాప్ అతను సందీప్ రెడ్డి ఈ పాస్ మిషన్ ద్వారా హోల్సేల్ డీలర్ నుంచి 6,429 బ్యాగుల యూరియాను తీసుకుని దాన్ని కన్ఫర్మేషన్ చేయకుండా అక్రమంగా ఇతనే రైతుల పేర్లను రైతుల ఆధార్ కార్డు ఆధారంగా తీసుకుని సేల్ చేసినట్టు చూపించి అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ విధంగా యూరియాను మిస్యూజ్ చేశారు కాబట్టి అతనిపై వెంటనే ఎంక్వైరీ చేసి పోలీస్ కేసు నమోదు చేయడంతో పాటు అతన్ని అరెస్ట్ చేశారన్నారు. అలాగే అతని లైసెన్స్ ను కూడా వ్యవసాయ శాఖ రద్దు చేసిందన్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్, శ్రీ గణేష ట్రేడర్స్ హోల్సేల్ డీలర్ల నుంచి అతనికి యూరియా బ్యాగ్లను సప్లై చేయడం జరిగిందని, ప్రాథమిక విచారణలో వీరు సప్లై చేసిన యూరియా మిస్యూజ్ అయింది కాబట్టి మరో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆ రెండు షాపులను శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్ మరియు గణేష్ ట్రేడర్లను లైసెన్స్లను వ్యవసాయ శాఖ డైరెక్టర్లు రద్దు చేశారన్నారు. అదే విధంగా యూరియా డైవర్షన్ జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా చర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ స్వామి సరిగ్గా పర్యవేక్షణ చేయకపోవడం మూలంగానే వెంటనే అతన్ని విధుల్లో నుంచి సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ఈ యూరియా మిస్యూజ్ ఘటనలో ప్రమేయం ఉన్న ఇతరుల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నామని, వారిని గుర్తించిన తర్వాత వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రైతులకు సబ్సిడీతో పంపిణీ చేసేందుకు వస్తుందని, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ప్రకారం యూరియా అక్రమ సరఫరాకు ఎవరు పాల్పడినా, యూరియా అక్రమాలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి జిల్లాలో ఎలాంటి యూరియా అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. గత రబీ సీజన్ నుంచి యూరియా యాప్ ఉపయోగించడం మూలంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు యూరియాని సరఫరా చేయడం జరిగిందన్నారు. రబీ సీజన్ కు సంబంధించి పంటకాలం పూర్తి కావడంతో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో యూరియా యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేసి యూరియా సేల్స్ ను నిలిపివేసిందన్నారు. కానీ చర్యాల పట్టణానికి చెందిన శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ వారు కేంద్ర ప్రభుత్వం ఈ పాస్ పరికరం ను ఉపయోగించి ఇష్టారాజ్యంగా రైతుల పేర్లు అక్రమంగా నమోదు చేస్తూ యూరియాను అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. యూరియా యాప్ ను ఉపయోగించడం ద్వారా ఎలాంటి డైవర్షన్ జరగకుండా నియంత్రించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూరియా యాప్ ద్వారానే సేల్ చేయాలని, యూరియా యాప్ ను మాత్రమే ఉపయోగించాలని, వేరే ఏ విధానాన్ని ఉపయోగించినా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా రైతులకు అలాగే రకంగా యూరియా డిస్ట్రిబ్యూటర్స్కి, యూరియా హోల్సేల్ డీలర్స్ అందరికి కూడా విజ్ఞప్తి. ఇటీవల కాలంలో మనము జూన్ నెలలో మనకి ఇరెగ్యులర్గా యూరియా సేల్స్ జరుగుతూ ఉంటే చర్యాల మండలం శ్రీ శివసాయి ఫర్టిలైజర్ షాప్ ద్వారా జరగడం గమనించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ మనకి ఈ సీజన్లో అంటే రబీ 2026 సీజన్లో మనకి యూరియా యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. యూరియా ప్రవేశపెట్టినప్పటి ద్వారా నుంచి మనకి యూరియా సేల్స్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉన్నాయి. మనకి ఎక్కడ లైన్లు లేకుండా ప్రాపర్గా సేల్స్ మానిటరింగ్ చేయడం జరిగింది. సో రైతులందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ అవ్వడం జరిగింది ఈ యాప్ ద్వారా. మనకి ఏప్రిల్, మే నెలలో యూరియా యాప్ని మనం క్లోజ్ చేసాము. క్లోజ్ చేసిన తర్వాత కూడా ఈ శివసాయి ఫర్టిలైజర్ షాప్ అతను ఈ పాస్ మిషన్ ద్వారా సేల్స్ చేయడం జరిగింది. దీన్ని మనకి ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా అతని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన సందర్భంలో అతని ద్వారా ఇరెగ్యులర్గా అంటే ఏంటి, పాస్బుక్ లేని వాళ్ళకి ఆధార్ కార్డు డేటాతోటి ల్యాండ్లు ఉన్నా లేకున్నా సరే యూరియా అమ్మడం జరిగింది. ఇది ఏంటంటే పేపర్ మీద మాత్రమే అమ్మారు, అసలు పూర్తిగా డైవర్ట్ అయిందనమాట. సో ఎవరైతే హోల్సేల్ డీలర్స్ అయితే ఉన్నారో వాళ్ళ నుంచి శ్రీ శివసాయి ఫర్టిలైజర్ షాప్కి రావడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేశారు. కాబట్టి ఈ సేల్స్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి అతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా కేసు బుక్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రాపర్గా మానిటరింగ్ చేయలేకపోవడం వల్ల ఇతని మీద కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం దీన్ని కనుక వైలేట్ చేస్తే డీలర్స్ కానీ అఫీషియల్స్ కానీ సరిగ్గా ప్రాపర్గా మానిటరింగ్ చేయకపోతే కనుక తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా
దీన్ని ఎవరు కూడా వైలేట్ చేయొద్దని కోరడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎవరైతే కనుక ఇతనికి శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ షాప్ అతని మీద అతని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. హోల్సేల్ డీలర్ ఎవరైతే ఉన్నారో గణేష్ ట్రేడర్స్, ఆంజనేయ ఫర్టిలైజర్స్, వీళ్ళకు కూడా సెంట్రల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కోసం ఆల్రెడీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారు చర్య తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సేల్స్ అనేవి ప్రాపర్గా చేయాలని, డీవియేట్ కాకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా రైతులందరూ కూడా గమనించాలని జరుగుతుంది. యూరియా యాప్ ద్వారా మాత్రమే సేల్స్ కానీ పర్చేస్ కానీ జరగాలని రైతులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే వేరే షాపుల ద్వారా వేరే రకంగా కనుక అమ్మితే కనుక దయచేసి మా నోటీస్కి తీసుకురావాల్సిందిగా కోరడం జరుగుతుంది. యూరియా యాప్ ఉపయోగించుకోవడం ద్వారా మనం డైవర్ట్ కాకుండా చూడగలుగుతాము. కాబట్టి తప్పకుండా అందరూ కూడా యూరియా యాప్ ద్వారా మాత్రమే సేల్స్ చేయాలి, యూరియా యాప్ మాత్రమే ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇంకో రకంగా ఏ రకంగా ఎవరైనా సరే కనుక అమ్మితే కనుక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. మెదక్ జిల్లా కొల్చార మండలం కిస్టాపూర్ గ్రామంలో కళ్యాణ్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మాదారపు శ్రీనివాస్ తన కుమారుడికి భౌతికంగా లేకున్నా తన జ్ఞాపకార్థం కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. శుక్రవారం ఇద్దరు పేద విద్యార్థులు నిరీక్షణ, మహిమ ఇద్దరికి కలిపి 10,000 రూపాయల పోస్టాఫీసులో డిపాజిట్ చేసి పాస్బుక్లు అందజేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కిస్టాపూర్ గ్రామంలో కళ్యాణ్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మాదారపు శ్రీనివాస్ తన కుమారుడు భౌతికంగా లేకున్నా తన జ్ఞాపకార్థం కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఇద్దరు పేద విద్యార్థుల నిరీక్షణ, మహిమ ఇద్దరికి కలిసి 10,000 రూపాయల పోస్టాఫీసులో డిపాజిట్ చేసి పాస్బుక్ అందించారు. 2 సంవత్సరాల క్రితం తన కుమారుడు మాదాపురం కళ్యాణ్ అనారోగ్యంతో మరణించారు. తన కుమారుని మీద ప్రేమతో శ్రీ కళ్యాణ్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన కుమారుడి పేరు మీద 10 మందికి సహాయం చేస్తే మంచి జరుగుతుందని ఆలోచన చేసుకుని అతను నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొల్చార మండలం కిస్టాపూర్ గ్రామంలో గత జనవరిలో అరికెల ఏకొండ సతీమణి అరికెల యాదమ్మ అనారోగ్యంతో మరణించడంతో ఆ విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులు గారి మల్లేశం గౌడ్ తెలుపగా కళ్యాణ్ ఫౌండర్ అధినేత మాదాపురం శ్రీనివాస్ ఇద్దరు కుమార్తెలు ఉన్నందున వారి పేర్ల మీద ఇద్దరికి కలిపి 10,000 రూపాయలను బాలికల సమృద్ధి యోజన పథకం ద్వారా పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసి 30 పాస్బుక్లను శుక్రవారం కిస్టాపూర్ గ్రామానికి తనే స్వయంగా వెళ్లి తల్లిని కోల్పోయిన నిరీక్షణ, మహిమలను దగ్గరికి తీసుకుని డిపాజిట్ చేసి పాస్బుక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మాదారపు శ్రీనివాస్, కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులు గారి మల్లేశం గౌడ్, వార్డు సభ్యులు తోషా నవీన్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మలకే ప్రవీణ్, నాగులుగారి నాగరాజు గౌడ్, అక్యం శ్యామ్, కమ్మరి భాస్కర్, అరికెల నర్సింహులు, అరికెల దుర్గయ్య, పెద్దుల వెంకటేశం, అరికెల ఏగొండ తదితరులు పాల్గొన్నారు. మన కిస్టాపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి మన కళ్యాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాదారపు శ్రీనన్నకు కిస్టాపూర్ గ్రామం తరఫున స్వాగతం తెలుపుతూ, గతంలో జనవరిలో మన కిస్టాపూర్ గ్రామం చెందిన అరికెల ఏగొండ గారి భార్య యాదమ్మ అకాల మరణం చెందడంతో ఆ రోజు అందరం కూడా చాలా దుఃఖసాగరంలో మునిగిన విషయం తెలిసే. అతి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకొని తను అనారోగ్యంతో కొన్ని రోజులలోనే ట్రీట్మెంట్ అవుతూ చనిపోవడం బాధాకరం. ఆమెకు 2 ఆడపిల్లలు ఉండడం కూడా మనకు తెలుసు. తను ఎంప్లాయీగా పనిచేస్తూ కూడా పిల్లలను చూసుకుంటూ ఈరోజు వరకు నడిపిస్తున్నాడు. ఆ విషయం తెలిసి మన సీనన్న గారికి తెలిపడంతో ఆ రోజు చావు తర్వాత 2 రోజులకు వచ్చి నేను ఆ ఇద్దరి చెరి ఆడపిల్లల పేరు మీద చెరొక 5,000 ఫిక్స్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు ఏదైతే కళ్యాణ్ ఫౌండేషన్ స్థాపించిండో, కళ్యాణ్ అంటే సీనన్న వాళ్ళ పెద్ద కుమారుడు, ఆయన కూడా గత 2 సంవత్సరాల క్రితం చిన్న సమస్యతో ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది. అతని జ్ఞాపకాల కోసం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అక్కడ ప్రగతి నగర్లో, కుకట్పల్లిలో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. నా కోరిక మేరకు మా గ్రామంలో కూడా వాడు కూడా గరీబ్ గాడే కాబట్టి 2 అమ్మాయిలు ఉన్నారన్న, ఏదో కొంచెం మన ట్రస్ట్ నుంచి సహాయం చేయమని అడిగిన వెంటనే చెరొక 5,000 ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు మేము తనని తీసుకొని ఈరోజు కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మా కిస్టాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మా వార్డు మెంబరు మా దుర్గన్న, పెద్దల నర్సింహులు, ప్రవీణు వాళ్ళందరి సమక్షంలో వారి ఇరువురికి కూడా కిసాన్ సమృద్ధి యోజన పథకం అనేది ఆడపిల్లలు 2 ఆడపిల్లలు ఉండే స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో ఉంది కాబట్టి అటు పోస్ట్ ఆఫీస్ వాళ్ళ అకౌంట్లో పర్సనల్గా చెరొక్క 5,000 రూపాయలు ఈరోజు అన్న జమ చేయడం జరుగుతుంది. అట్టి పాస్బుక్లు అన్న చేతుల మీదుగా అందించడం జరుగుతుంది.
జిల్లా వైరాలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలతో పాటు ఒక లారీకి ఎస్కాట్ వాహనం ఉన్న కారును వైరా పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న 5 వ్యక్తులపై కేసు నమోదు చేసి 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 4 వ్యక్తులను పోలీసులు మధుర కోర్టులో రిమాండ్ పంపారు. ఈ అక్రమ వ్యాపారం చేస్తున్న వారు పోలీస్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నిరంతరం లారీల ఎస్కాట్ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్లు మార్చేందుకు వీరి వద్ద ఉన్న రేడియం స్టిక్కర్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం గ్రామం గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ పోలీస్ చెక్పోస్ట్ వద్ద ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏపీ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలను ఎస్కాట్ గా వస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఇసుక రీచ్ నుంచి హైదరాబాద్ కు నిరంతరం ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దీంతో వైరా ఎస్ఐ పుష్పాల రామారావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సోమవారం సమీపంలో గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొవ్వూరు నుంచి హైదరాబాద్ కు ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలను ఎస్కాట్ గా ఉన్న ఒక స్విఫ్ట్ డిజైర్ కారును పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. అంతేకాకుండా పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు లారీల ఎస్కాట్ లో ఉన్న కార్ నెంబర్లను నిరంతరం మార్చేందుకు ఉపయోగించే రేడియం స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నల్గొండ జిల్లాకు చెందిన లారీ యజమానులు, డ్రైవర్లు ఇస్లావత్ భిక్షు, ముక్కుమాల యాదయ్య, దామా సైదులు, వంకుడోతు లింగానాయక్, బుచ్చబోయిన యాదయ్యలపై వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో బుచ్చబోయిన యాదయ్య, ఇస్లావత్ భిక్షు, ముక్కుమాల యాదయ్య, దామా సైదులు, వాండోవత్ లింగానాయక్, బుచ్చబోయిన సైదయ్యలపై వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో బుచ్చబోయిన యాదయ్య పరారీలో ఉండగా మిగిలిన 4 అరెస్ట్ చేసి మధుర కోర్టుకు రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పుష్పాల రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా సమాచారాన్ని ప్రజలు పోలీసులకు అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ తనిఖీలో ఎస్ఐ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. నిన్న మధ్యాహ్నం అందాజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 8 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొవ్వూరు రీచ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రంలోకి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకతో వస్తున్నటువంటి 3 లారీలని గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి దిగి వస్తుండగా వైరా పట్టణం, అదేవిధంగా సోమవారం గ్రీన్ఫీల్డ్ వద్ద ఈ 3 లారీలను కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఒక లారీకి ఎస్కార్ట్గా ఉన్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కార్ను కూడా స్వాధీనం చేసుకొని మొత్తం 3 కేసులు నమోదు చేయడం జరిగింది. వీరు నిందితులంతా కూడా మొత్తం 6 నిందితులు ఉన్నారు. ఇందులో వీరందరూ కూడా నల్గొండ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. వీరంతా కూడా ఇసుక ఇక్కడ ఆంధ్రాలో చౌకగా మరియు ఉచితంగా ఇసుక దొరుకుతుంది, అక్కడ చౌకగా కొనుక్కొని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ధరలకు అమ్మాలనేటువంటి దురుద్దేశంతో ఇక్కడ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వీరు ఈ యొక్క ఇసుక దందాన్ని కొనసాగిస్తున్నారు. ఇటు వారిని విశ్వసనీయ సమాచారం వరకు నిన్న పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వారిని రిమాండ్కి కూడా పంపిస్తున్నాం. ఇందులో ఎస్కార్ట్గా ఉన్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు యొక్క ఓనరు మరియు ఒక లారీకి సంబంధించినటువంటి ఓనర్ కూడా అయినటువంటి వ్యక్తి తన యొక్క కారు నెంబర్ ప్లేట్లు కూడా అవసరాన్ని బట్టి పోలీసులు కానీ ఇతరులు వారి యొక్క దృష్టి మరల్చడం కోసం, రవాణా శాఖ దృష్టి మరల్చడం కోసం కూడా నెంబర్ ప్లేట్లు కూడా మార్చుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. వీటన్నిటిని మేము సీజ్ చేసేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ డీజీపీ గారు, అదేవిధంగా ఖమ్మం కమిషనర్ శ్రీ సునీల్ దత్ గారి ఆదేశాల మేరకు ఇసుక దందా పైన మేము నియంత్రణకి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవరైనా ఈ ఇసుక దందాలో ఇన్వాల్వ్ అయి ఉంటే అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించే దిశగా ముందుకు సాగేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సహకరించాలని ఎంఈఓ సత్యనారాయణ, సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కోరారు.
విద్యార్థులను ప్రోత్సహించేందుకు పంచాయతీరాజ్ ఏఈ మధుసూదన్ 5,000 రూపాయల నగదు అందించగా టై బెల్ట్ ఐడి కార్డులకు తన సొంత ఖర్చులతో అందజేశానని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు యాదగిరి, సురేందర్ రావు, చైర్మన్ శ్రీలత, ఉప సర్పంచ్ స్వామి, మాజీ సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అయితే అదే విషయం ఏంటంటే ప్రతిసారి 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ ఏదైనా చెప్తూనే ఉంటాను. జనరల్ గా పిల్లలు పెద్దలను అనుకరిస్తుంటారు. ఫోన్ ఇవ్వడం వల్ల దానికి అడిక్ట్ అయిపోతుంది పిల్లలు. ఆ ఫోన్లకే ఇక ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చూసి 3rd క్లాస్, 2nd క్లాస్, 1st క్లాస్ పెద్ద అద్దాలు, చూడబడి అద్దాలు అప్పుడే అంటే అనేక ఇబ్బందులు అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఇదే వ్యవసాయ పనులు చేస్తున్నాము, కూలి పనులు చేస్తున్నాము, ఇంకేవేవో పనులు చేసుకుంటున్నాము. మరి మన పిల్లలను కూడా అవే వ్యవసాయ పనులు, అవే కూలి పనులు దానికే పంపిద్దామా? భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో చేనేత సహకార ఎన్నికల నామినేషన్. మొత్తం 18 నామినేషన్లు వచ్చినట్టు తెలిపిన ఎన్నికల అధికారి. తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగిలో మౌలిక వసతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఎమ్మెల్యే. వివిధ కాలనీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన గూడెం మహిపాల్ రెడ్డి. గజ్వేల్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి ఇందిరా పార్కు చౌరస్తా వరకు ఆర్వీఎం మెడికల్ కళాశాల విద్యార్థుల ర్యాలీ. సేవ్ ఫార్మర్, సేవ్ నేషన్ అంటూ నినాదాలు. జిల్లాలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్. ఈ యూరియా యాప్ లో మిస్యూజ్ చేసిన సంఘటనలో ప్రమేయం ఉన్న వారిని అరెస్ట్ చేశామన్న హైమావతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.